మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం. గాజువాక మరియు భీమవరంలో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాకుండా తీవ్రంగా ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాడు. జనసేన పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అయితే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం వర్మకి టికెట్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన అతనికి ఏ విధంగా ఇస్తారు, అతను మేము ఓడించి చూపిస్తాం అంటూ మాట్లాడుతున్నారు. ఓడిపోయాడు, అక్కడ పోటీ చేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యే డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు అని ఉన్నా కూడా ఎక్కడే కానీ అది బహిరంగంగా రాలేదు. కార్యకర్తలు అంతా చాలా కోపంగా దాని మీద ఎలాగైనా పవన్ కళ్యాణ్ని గెలవకుండా చేస్తామని ఉంది. అపోజిషన్తో పోల్చుకునే కన్నా అంతర్గతంగా వీళ్ళకే సమన్వయం లేదు కార్యకర్తలతో. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడే కానీ టీడీపీ రిలేటెడ్ మనుషులే కనిపించలేదు. అసలు డైరెక్ట్గా వాళ్ళకు సపోర్ట్ ఉందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత. ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి వంగ గీత గారు ఉన్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఈమె వైసీపీ వంగ గీత ఎదుర్కొంటుందంటారా? పిఠాపురంలో తనకు మేము జనసేనకు సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారే కానీ టీడీపీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉన్నట్లు తెలియడం లేదు. మీకు దమ్ముంటే మీరు మీ ఆల్రెడీ పోటీ చేసిన స్థానాల్లో గెలిచి చూపెట్టండి, వేరే వారి సీట్ ఎందుకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ టీడీపీ కార్యకర్తలే రివర్స్ అవుతున్నారు. 2019లో భీమవరంలో కానీ గాజువాకలో కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారే. నారా లోకేష్ మంగళగిరిలో పోటీగా నించుంటున్నాడు. అంటే అతని మాటల్లోనే చెప్పాడు, మంగళగిరిలో నేను ఓడిపోయాను కూడా, మళ్ళీ ఇప్పుడు నేను మంగళగిరిలోనే పోటీ చేస్తాను అంటే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. నువ్వు మంగళగిరి నుంచి వేరే నియోజకవర్గంకి వెళ్ళు, అక్కడ పోటీ చేయు. అయితే తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే నేను ఓడిపోయానో అక్కడ నేను గెలిచి చూపిస్తాను. అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. సో అదే విధంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు చేసుకోలేకపోయాడు? ఇతను ఈ 2 నియోజకవర్గాలు వదిలేసి అదేదో ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఇక్కడ గెలుస్తాను, నేను ఎందుకు గెలవను అని ఛాలెంజింగ్గా తీసుకోకుండా మళ్ళీ ఇక్కడ పిఠాపురంకి రావాల్సిన అవసరం ఏముంది అని. హాయ్ హలో, వెల్కమ్ టు K10 న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల ప్రచారం జోరుగా నడుస్తుంది. అయితే అన్ని నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే ప్రస్తుత సీఎం ఎవరైతే ఉన్నారో సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ ప్రతి నియోజకవర్గం కూడా బస్సు యాత్ర చేస్తూ ప్రజల్లోకి వస్తున్నాడు. సో అదేవిధంగా ఓ వైపు చూసుకుంటే టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కూడా పొత్తులో భాగంగా ప్రచారాలు ఎవరికి వాళ్ళు చాలా జోరుగా ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిలో మనం ముఖ్యంగా చర్చించుకోవాల్సిన నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం. ఎందుకంటే ఆల్రెడీ గాజువాక మరియు భీమవరంలో పోటీ చేసి డిపాజిట్లు కూడా రాకుండా తీవ్రంగా ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎలక్షన్లో పిఠాపురం నుంచి పోటీ చేయబోతున్నాడు. అంటే ఈ 2 ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ ఓడిపోయిన తర్వాత మూడోసారి అక్కడి నుంచే 2లో ఏదైనా ఒక దాని నుంచి పోటీ చేయకుండా ఈ నియోజకవర్గం నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారు? అసలు ఎలక్షన్లో జనాల మద్దతు ఎటువైపు ఉండబోతుంది? ఎందుకంటే పిఠాపురంలో ఆల్రెడీ స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే వర్మ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వకుండా టీడీపీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి టీడీపీ అధిష్టానం టికెట్ ఇచ్చింది. అయితే అక్కడ ఉన్న ప్రజలు మాత్రం వర్మకి టికెట్ ఇవ్వకుండా బయట నుంచి వచ్చిన అతనికి ఏ విధంగా ఇస్తారు, అతను మేము ఓడించి చూపిస్తాం అంటూ మాట్లాడుతున్నారు. సో వీటిపైన చర్చించడానికి మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ అభిలాష్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, ఇప్పుడు పిఠాపురంలో మనకు చూసుకున్నట్టయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. సో అక్కడనే మనకు ఆల్రెడీ వర్మ గారు ఉన్నారు, ఆల్రెడీ అంటే మాజీ ఎమ్మెల్యే వర్మ గారు ఉన్నారు. సో అతనికి టికెట్ ఇవ్వకుండా ఇతనికి టికెట్ ఇచ్చి పిఠాపురం నుంచి పోటీ చూపిస్తుంది మన చంద్రబాబు నాయుడు గారు, అంటే టీడీపీ అధిష్టానం. సో ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ K10 న్యూస్ ఛానల్కి థ్యాంక్ యూ అండి నన్ను పిలిచినందుకు. ఈ విషయంలో ఇప్పుడు పొత్తులో భాగంగా జనసేన పార్టీకి
ప్రకటించిన 24 అసెంబ్లీ స్థానాలకు పిఠాపురము జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి టికెట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి టికెట్ ఇవ్వడానికి కారణాలు వాళ్ళ నియోజకవర్గంలో ఏమున్నాయి అన్నది అంతర్భాగంగా పొత్తులో భాగంగా వాళ్ళకు ఆ టికెట్ ఇచ్చారనే అనిపిస్తుంది. అంతేగాని అక్కడ టీడీపీ సపోర్టు బాగా ఉంటుందన్న విశ్లేషణ వాళ్ళకు ఎంతవరకు వచ్చిందో తెలియదు. కానీ మనము టికెట్ ప్రకటించిన తర్వాత, ఆ పవన్ కళ్యాణ్ గారు టికెట్ ప్రకటించిన తర్వాత నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని చెప్పాక చాలా మార్పులు కనిపిస్తున్నాయి టీడీపీ నాయకత్వంలో. అలాగే అక్కడున్న ఎమ్మెల్యే డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు అని ఉన్నా కూడా ఎక్కడే కానీ అది బహిరంగంగా రాలేదు. కార్యకర్తలు అంతా చాలా కోపంగా దాని మీద ఎలాగైనా పవన్ కళ్యాణ్ని గెలవకుండా చేస్తామని అటు అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీ నుంచి వంగా గీత ఆల్రెడీ 2019లో గెలుపొందారు. వాళ్ళకు అక్కడ మంచి కాన్స్టిట్యున్సీ మీద చాలా గ్రిప్ ఉంది. అక్కడ పోటీగా పవన్ కళ్యాణ్ నిలబడితే ఖచ్చితంగా గెలుస్తారన్న ఒపీనియన్తో నిలబెట్టిండొచ్చు. కానీ ఇక్కడ అపోజిషన్తో పోల్చుకునే కన్నా అంతర్గతంగా వీళ్ళకే సమన్వయం లేదు కార్యకర్తలతో. ఎక్కడే కానీ పిఠాపురంలో పార్టీ యాక్టివిటీస్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడే కానీ టీడీపీ రిలేటెడ్ మనుషులే కనిపించలేదు. అసలు డైరెక్ట్గా వాళ్ళకు సపోర్ట్ ఉందా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా ఉంది. బహిరంగంగా ఎవరూ చెప్పడం లేదు కానీ సైలెంట్గా ఉన్నారు. సో అది అక్కడ వాళ్ళకు టికెట్ ఇచ్చినందుకే కోపం ఉందా, లేదంటే ఖచ్చితంగా జనసేనకు పాజిటివ్ అయ్యే ఇది వస్తుందా రాదా అన్నది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే మనం చూస్తే ఇక్కడ ఓ వైపు చూస్తేనేమో పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత, ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి వంగ గీత గారు ఉన్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఈమె వైసీపీ వంగ గీత ఎదుర్కొంటుందంటారా? ఖచ్చితంగా అండి. పిఠాపురంలో 2000 సంవత్సరం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో వంగా గీత గారు ఉన్నారు. పిఠాపురంలో తనకు స్టార్టింగ్ టీడీపీ నుంచి రాజకీయాల్లోకి ఎంటర్ అయినా కూడా తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో గెలుపొందాక తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు. సో అక్కడ తనకు స్థానికత్వంతో ఇప్పటి వరకు వెళ్తూ వచ్చారు. ప్రజలు మార్పు కోరుకున్న ఎంతవరకు అది జనసేన సైడ్ ఓట్లు వెళ్తాయి అన్నది ఎందుకు డౌట్గా అనిపిస్తుంది అంటే, టీడీపీ దానికి ఫుల్ సపోర్ట్గా కార్యకర్తలతో లేదు కాబట్టే ఇక్కడ మెయిన్ క్వశ్చన్ వాళ్ళ సైడ్ రైజ్ అవుతుంది. అలాంటప్పుడు నార్మల్గా టీడీపీ ఫుల్ సపోర్ట్ ఇచ్చింది పేపర్లో వాళ్ళు వేసుకోవడమే తప్ప ఎక్కడే కానీ టీడీపీ ఫుల్ సపోర్టు ప్రజల్లో కానీ ఎక్కడే కానీ లేదు. సామాన్య ప్రజలు మటుకు మేము జనసేనకు సపోర్ట్ చేస్తున్నాము అంటున్నారే కానీ టీడీపీ సైడ్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉన్నట్లు తెలియడం లేదు. ఇటు సైడ్ చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సైడ్ వంగా గీత గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో ప్రజల్లోనే మమైకమై 1.5 year నుంచి మొత్తం వాళ్ళ కోఆర్డినేషన్ అంతా జరుగుతుంది. సో వాళ్ళకు అక్కడ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ జనసేన సైడు ఎక్కువగా మొగ్గు చూపినా ఎక్కువ ఓట్లు జనసేన టీడీపీ మధ్యలోనే చీలే విషయాన్ని ఎక్కువగా గమనిస్తున్నారు ప్రజలు. అయితే అదే చెప్తున్నారు వాళ్ళు కూడా. ఏ విధంగా అంటే టీడీపీకి ఆల్రెడీ ఇక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేకి ఎవరికైతే వర్మ గారు ఉన్నారో తనకి ఇవ్వకుండా అతనికి ఇచ్చారు కాబట్టి జనసేన అధినేతని మేమే ఓడగొడతాం, ఇక్కడ డిపాజిట్ రాకుండా కూడా చేస్తాం, మీకు దమ్ముంటే మీరు మీ ఆల్రెడీ పోటీ చేసిన స్థానంలో గెలిచి చూపెట్టండి, వేరే వారి సీట్ ఎందుకు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ టీడీపీ కార్యకర్తలే రివర్స్ అవుతున్నారు. సో ఇది మెయిన్గా అడ్వాంటేజ్గా మనకు వైసీపీకి మారుతుంది ఇక్కడ. అంటే వీళ్ళు ఇక్కడ ఈ ఘర్షణ వల్ల వైసీపీకి బలం పెరుగుతుంది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు రాజకీయ పరంగా కానీ లేదంటే సినిమా అభిమానులు అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ సో ఈయన వైపు మొగ్గు చూపుతారంటారా, లేదంటే టీడీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకవేళ ఏకమైతే కలిస్తే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయంటారా?
ఆ, ఇక్కడ పొలిటికల్గా ప్లస్ సినీ ఫీల్డ్ని లింక్ చేయకూడదండి. అభిమానం అనేది ఓటు వరకు వెళ్తే గన 2019లో భీమవరంలో కానీ గాజువాకలో కానీ పవన్ కళ్యాణ్ గారు గెలిచేవారే. అలాంటిది జరగలేదు కాబట్టి అక్కడి నుంచి తను ఈ స్థానికత్వం కొరకు కాకినాడ డిస్టిక్లో ఉన్న పిఠాపురం సెలెక్ట్ చేసుకున్నారు అని అనిపిస్తుంది. తనకు ఆ ఏరియాకు రావాల్సినంత కారణాలు ఏమున్నాయో అవి బయటికి ఎక్కడా చెప్పలేదు. స్థానికత్వంగా తను సెలెక్టివ్గా చేసుకున్న ప్లేస్కి ప్లస్ కమ్మ సామాజిక వర్గం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నారా, లేదంటే అక్కడ అంతకన్నా పొలిటికల్ రీజన్స్ ఏమి పెట్టుకొని ఆయన ఇక్కడి దాకా వచ్చి నిలబడుతున్నారు అన్నది ఆయన వరకే తెలుసు. అయితే ప్లస్ దీని మీద టీడీపీ కూడా ఎలాంటి మేము కంప్లీట్ సపోర్ట్ ఇస్తున్నాము అనే విధంగా లేదు. మీరు సీట్ అనౌన్స్ చేసుకున్నారు, మీరు ప్రచారం చేసుకోండి, మీరు ఫాలో అప్ చేసుకోండి. సమన్వయంగా టీడీపీ ఎంత పొత్తులో ఉన్నా కూడా సమన్వయంగా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కలిసి అక్కడెక్కడే కానీ మీటింగ్లలో కనపడలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారు పిఠాపురంలో, కానీ ఎక్కడే కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ కనపడడం లేదు. ఆయన ఒక్కరే తిరుగుతూ చేసుకుంటున్నారు. సో ఇది ఎంతవరకు ఓటర్లను ఆకర్షిస్తుంది అన్నది మనము ఎలక్షన్స్ తర్వాతే తెలుస్తుంది. ఇటువైపు వంగా గీత గారు ఆల్రెడీ గెలిచి ఉన్నారు కాబట్టి తనకు గ్రౌండ్ వర్క్ ఎప్పటి నుంచో ఎలక్షన్ ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు కాబట్టి తనకు అంతా కోఆర్డినేషన్ చేసుకొని ముందుకు సాగారు. వంగా గీత గారికి పవన్ కళ్యాణ్ గారు ఎంత పోటీ ఇవ్వగలుగుతారు అన్న దానికన్నా ఇక్కడ వాళ్ళకే ఓట్లు చీలే ఇది వస్తుంది కాబట్టి ఇది ఇప్పుడే చెప్పలేను. అయితే ఆల్రెడీ 2 నియోజకవర్గాల్లో పోటీ చేసి అక్కడ ఓడిపోయారు. అక్కడే ప్రయత్నం చేయకుండా ఇక్కడికి వచ్చాడు అంటే అక్కడే పోటీ చేయడానికి భయమా, లేదంటే ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయా? సామాన్యంగా చాలామంది పొలిటికల్ లీడర్స్ ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఒక కాన్స్టిట్యున్సీకి మారుతూ ఉంటారు. ఎప్పుడో స్థానికత్వంగా ఉండిపోయే వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అక్కడ ఇక్కడ వెళ్ళి చేంజ్ అవుతూ ఉంటారు. కానీ ఇది తను సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అక్కడ లొకాలిటీని ఏదైనా డెవలప్ చేయాలని అనుకొని ఇటు సైడ్ వచ్చారు. పాతవి అక్కడ ఓడిపోయాను అక్కడే వెళ్ళి గెలవాలి అన్న థాట్ ఎందుకు రాలేదో తెలియదు. కానీ అది ఇప్పుడు అందరికీ నెగిటివ్గా కనిపించవచ్చు. కానీ ఆయన ఉద్దేశంలో ఈ ఏరియాను డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ సైడు కాకినాడ సైడు డెవలప్మెంట్ అయితే తనకు ఇంకా గ్రిప్ పెరుగుతుంది అని కోస్టల్ ఏరియాలో గ్రిప్ పెంచుకుందాం అన్నట్లు కాకినాడ సైడ్కి వస్తున్నారేమో అని అనిపిస్తుంది. అయితే మనం ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఏంటంటే చంద్రబాబు గారి తనయుడు అంటే కొడుకు నారా లోకేష్ మంగళగిరిలో పోటీగా నించుంటున్నాడు. అయితే ఆల్రెడీ ముందు కూడా నించున్నాడు, అక్కడ ఓడిపోతున్నాడు. అంటే అతని మాటల్లోనే చెప్పాడు, మంగళగిరిలో నేను ఓడిపోయాను కూడా, మళ్ళీ ఇప్పుడు నేను మంగళగిరిలోనే పోటీ చేస్తాను అంటే వాళ్ళ నాన్నగారు కూడా చెప్పడం జరిగింది. అంటే నువ్వు మంగళగిరి నుంచి వేరే నియోజకవర్గంకి వెళ్ళు, అక్కడ పోటీ చేయు, లేదంటే కుప్పంలో నిలబడు, నేను ఇంకో నియోజకవర్గం చూసుకుంటానని చెప్పాడంట. స్వయంగా ఇది నారా లోకేష్ గారే చెప్పారు. అయితే తను ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే ఎక్కడైతే నేను ఓడిపోయానో అక్కడ నేను గెలిచి చూపిస్తాను. అంటే ఇక్కడ దీన్ని ఏ విధంగా తీసుకున్నాడు అంటే ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. అంటే నేను ఎందుకు అప్పుడు ఓడిపోయాను, దానికి కారణాలు ఏంటి అనేది అతను అనలైజ్ చేసుకుంటూ మళ్ళీ ఈసారి ఎలక్షన్లో నేను ఖచ్చితంగా అక్కడ గెలవాలి అనే ఇంటెన్షన్ తోటి మంగళగిరిలోకి అడుగు పెడుతున్నాడు, ప్రచారం కూడా చేస్తున్నాడు. సో అదే విధంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎందుకు చేసుకోలేకపోయాడు అంటే ఈ యొక్క అడ్వైస్ ఏదైతే ఉందో మన చంద్రబాబు గారు నారా లోకేష్ గారికి ఇచ్చారు, ఇతనికి కూడా ఇచ్చారు. బట్ ఇతను ఈ 2 నియోజకవర్గాలు వదిలేసి అదేదో ఛాలెంజింగ్గా తీసుకొని నేను ఇక్కడ గెలుస్తాను, నేను ఎందుకు గెలవను అని ఛాలెంజింగ్గా తీసుకోకుండా మళ్ళీ ఇక్కడ పిఠాపురంకి రావాల్సిన అవసరం ఏముంది అని. అదే అండి, అంతర్భాగంలో వాళ్ళు ఎందుకు డిసైడ్ అయ్యి చేంజ్ అవుతున్నారని ఛాలెంజింగ్గా తీసుకోవచ్చు. తనకు మొత్తం ఇప్పుడు పొలిటికల్ కెరీర్ ఆంధ్రప్రదేశ్లో కనీసం జనసేనకు కొన్ని నియోజకవర్గాలు రావాలన్న తాపత్రయంలో ఉన్నారే తప్ప ఎక్కడి నుంచి ఎక్కడ పోటీ చేసి ఎక్కడో ఒక చోట పోటీ చేసి గెలవాలి, గెలిచి చూపించుకోవాలనే ఇదిలో ఉన్నారు తప్ప ఈ నియోజకవర్గమా ఆ నియోజకవర్గమా అనే ఇదిలో లేరు. ఎక్కడ గెలిచినా డెవలప్మెంట్కి ముందుకు సాగుతాము మేము టీడీపీ బీజేపీ పొత్తులో అని ఉన్నారే కానీ ఈ నియోజకవర్గం వరకే మాకు లిమిట్స్ అని లేరు. వాళ్ళు ఆంధ్రాలో
ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా నిలబడతాము, ఏదైనా సెలెక్టివ్గా తీసుకొని చేసుకుంటాము అనే ఉన్నారు కదా తప్ప ఒపీనియన్గా ఇక్కడ గెలవాలి ఇదే ఛాలెంజింగ్లో లేరు. వాళ్ళు ఛాలెంజింగ్గా ఉన్నది ఏంటంటే వాళ్ళు సెలెక్ట్ చేసుకునే 24 కాన్స్టిట్యున్సీలో గెలవాలన్నదే ఛాలెంజ్ తప్ప వాళ్ళు ఈ లొకేషన్ మీదనే డిపెండ్ అయ్యలేరండి. ముఖ్యంగా అదే వాళ్ళలో ఉన్న ఏమనిపిస్తుంది. మొత్తానికైతే ఇప్పుడు ఫైనల్గా ఈ 2024 ఏపీ ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఫైనల్గా ఒక మాటలో చెప్పుకోవాలంటే? అంటే ఎక్కువ అధికారంలోకి వచ్చే ప్రభుత్వం మెజారిటీ ఎక్కడుందంటారు? ఇప్పుడున్న ప్రభుత్వంకి కొన్ని చోట్ల నెగిటివ్ ఉన్నా కూడా వీళ్ళు చేసిన అభివృద్ధి వైఎస్ఆర్సీపీ తరపు నుంచి అభివృద్ధి పొందిన వాళ్ళు కూడా ఆలోచింపజేసే విధంగానే ఉందండి. సో అందుకు ఇక్కడ ఎవరిది అన్నది ఎక్కడే కానీ ఏ నియోజకవర్గం కూడా డిసైడ్ చేయలేము ఇప్పుడే. సో ప్రతి చోట పోటాపోటీగా వెళ్తున్నారు ప్రచారాలలో కానీ ప్రజల్ని ఇది మమేకం అవ్వడం కానీ అన్నీ. కానీ దీనికి ఎక్కడ ఎంతవరకు ఎవరు ముందుకు వెళ్ళగలుగుతారు అని వేరే అనాలిసిస్ని బట్టి కొంతమంది పొత్తులో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ గెలవచ్చు, గవర్నమెంట్ రావచ్చు అని అనుకుంటున్నారు. వీళ్ళని అందరినీ దాటి వైఎస్ఆర్సీపీ ఒక్కటే పోటీగా గెలిచిందే అనుకోండి. సో మళ్ళీ రాజకీయ పరిణామాలు మారే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రజల్లో ఎక్కడే కానీ ప్రస్తుత పార్టీ మీద మరీ అంత నెగిటివ్ లేదు అండి. సో దీన్ని రాబోయే కాలంలో వాళ్ళు ఇంకా మెరుగుపరుచుకుంటారన్న ఒపీనియన్ కూడా ఉంది. లేదు తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పొత్తు వస్తే కనుక సెంట్రల్ నుంచి సపోర్ట్ బాగా పెరుగుతుంది అని జనాలు అనుకొని టీడీపీ సైడ్ కానీ, జనసేన సైడ్ కానీ, బీజేపీ సైడ్ కానీ మొగ్గు చూపే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కానీ ఎటు చూసినా ఒక ఫైట్ పొజిషన్ ఆఫ్ సీట్సే కనిపిస్తాయండి. అటు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ. ఎంపీ ఎలక్షన్స్ అంటే బీజేపీ ఇక్కడ తక్కువ కాన్సన్ట్రేషనే చేస్తుందని చెప్పుకోవచ్చు. తనకు నార్త్లో ఉన్నంత గ్రిప్ సౌత్లో తక్కువ అండి బీజేపీకి. సో అవి పెంచుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని చోట్ల జరుగుతాయి, కొన్ని జరగకపోవచ్చు. బట్ స్థానికంగా ఉన్న వైఎస్ఆర్సీపీకి ఎమ్మెల్యే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు అయితే కొంతవరకు ప్రజల ద్వారా సపోర్టివ్గానే ఉన్నారు. సో ఎక్కడైనా బస్సు యాత్రలలో కూడా చాలా చురుగ్గానే కార్యకర్తలు పాల్గొంటున్నారు. అన్నీ పాజిటివ్గా వెళ్తున్నాయి. మనం పిఠాపురం నియోజకవర్గంకే వస్తే కన్నా వంగా గీత గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తనకు తానే ఎలా ముందుకు సాగాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మీటింగ్ల నుంచి ముఖ్య నాయకుల్ని కలుపుకొని వెళ్ళే దాంట్లో ఇప్పుడు ప్రచారాలలో బిజీగా పిఠాపురంలోనే తిరుగుతున్నారు ఎక్కువ. ఇంకా ఆయన స్థానికంగా అక్కడ ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలా, ఇక్కడ నేను గెలిచాక ఏం చేస్తానని చెప్తున్నారు. సో చూద్దామండి. వాళ్ళ మనం విశ్లేషించినంత మాత్రాన అక్కడ ప్రజల్లో పాజిటివిటీ ఒక సైడ్కి వెళ్తుంది, ఇంకో సైడ్కి ఉంటుంది అని చెప్పలేమండి. సో రాబోయే కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు ఏ పార్టీ తీసుకొస్తుంది అన్నది ఇప్పుడు టఫ్గా ఉంది. అయితే ఈ ఎలక్షన్లు అయిన తర్వాత అంటే ఏ ప్రభుత్వంకి అధికారం వస్తుంది అనేది పక్కన పెడితే జనసేన నుంచి మనం మాట్లాడుకుంటే జనసేన నుంచి అసెంబ్లీలోకి అడుగు పెట్టే అవకాశాలు ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు ఉందంటారా? లేదంటే అలా లాస్ట్ టైం లాగానే 1 సీటు లేదంటే 2 సీట్లు ఆ విధంగా గెలిచే అవకాశం ఉన్నాయా? లేదంటే పవన్ కళ్యాణ్ గారితో పాటు ఇంకా మిగతా వాళ్ళు కూడా అడుగు పెట్టే ఛాన్సెస్ ఉందా? పవన్ కళ్యాణ్ గారు తనకున్న హోప్ ఏంటి అంటే టీడీపీ ఓట్లు తన సైడ్కి వస్తాయి జనసేన నిలబడిన చోట. ప్లస్ జనసేన ఎక్కడైతే కావాలనుకుంటుందో అక్కడ టీడీపీకి ఓట్స్ వెళ్తాయి. సో అక్కడ మా ఇంటర్చేంజ్ ఆఫ్ ఓట్స్ జరుగుతాయి, మాకు ఉంటుంది, మా డెవలప్మెంట్ మాకు దానితోనే మాకు మెజారిటీ వస్తుందన్న ఓట్ బ్యాంక్ పెరుగుతుంది అని అనుకుంటున్నారు. ఓకే. సో చూద్దామండి అది ఎలాగా ఇప్పుడు ఈ పొత్తులో ఉన్న 3 పార్టీలు ప్రభావం చూపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముందుకు సాగుతాయా
అన్నది చూడాలి. సో చూశారు కదండి, ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ల ప్రచారాలు అయితే జోరుగానే సాగుతున్నాయి. సో మరి చూడాలి, మరి మన అభిలాష్ రెడ్డి గారు చెప్పినట్టు విధంగా ఈ 3 పార్టీలు పొత్తులో ఉన్న పార్టీలు గెలుస్తాయా, లేదంటే సింగిల్గా వస్తున్న వైసీపీ పార్టీ గెలుస్తుందా అనేది మనం ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు మనం వేచి చూస్తూనే ఉండాలి. సో అప్పటి వరకు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి KTN న్యూస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.